తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అక్రమ సంబంధాలు అనే మాట మనం వింటూనే ఉంటాం. ప్రస్తుత సమాజంలో ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే కొన్ని అక్రమ సంబంధాలు మాత్రం వినటానికే చాలా ఘోరంగా ఉంటాయి. అలాంటి సంఘటన భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో జరిగింది. ముగ్గురు పసిపిల్లల భవిష్యత్తును వెలుగులతో నింపాల్సిన ఆ తల్లి తన అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నాడని భావించి పచ్చని సంసారాన్ని కూల్చేసింది. తాళి కట్టిన భర్తను వరుసకు కొడుకయ్యే వ్యక్తితో కలిసి బలి తీసుకుంది. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య, శారద దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో 2 కుమార్తెలు కాగా ఒక కొడుకున్నాడు. కుటుంబ పోషణ కోసం పంతంగి గ్రామం వద్ద పొలం కౌలుకు తీసుకొని దానయ్య కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే శారద దారి తప్పి అక్రమ సంబంధం పెట్టుకుంది. సోషల్ మీడియాలో వేరువేరు అకౌంట్లతో స్థానిక రాజకీయ నాయకులతో సహా పలువురితో సంబంధాలు నడిపిస్తోంది. గతంలో కూడా ఆమె మరొకరితో వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పటికీ దానయ్య పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఆమెను మన్నించాడు. అయితే ఆ తర్వాత శారద మరింతలా దిగజారింది. తన భర్త సొంత అన్న కుమారుడైన రాపోలు శివతో కూడా శారద తన లిమిట్స్ను దాటి ప్రవర్తించింది. వరుసకు కొడుకయ్యే వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకోవడం గమనించిన దానయ్య వాళ్ళిద్దరిపై తీవ్రంగా కోప్పడి మందలించాడు. దీంతో తమకు అడ్డొస్తున్నాడని భావించి బాబాయ్ను కూడా చూడకుండా దానయ్యను హతమారుస్తానని శివ గతంలో బెదిరింపులకు దిగాడు. తన రిలేషన్కు అడ్డుగా ఉన్నాడని తెలిసి శివతో కలిసి భర్తను చంపాలని శారద భావించింది. ఆదివారం రోజు దానయ్య సూర్యాపేట జిల్లాలోని దురాస్పల్లికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయనకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి శారద ఒక పక్కా ప్లాన్ ప్రకారం పొలం దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడకు ప్రియుడు శివను పిలిపించుకుంది. శారద శివను దానయ్య గమనించడంతో అక్కడ పెద్ద గొడవే జరిగింది. గొడవ జరుగుతున్నప్పుడే దానయ్యపై శివ దాడి చేశాడు. ఈ సమయంలో కింద పడిపోయిన దానయ్య లేవకుండా భార్య శారదే ఆయన కాళ్ళను గట్టిగా పట్టేసుకుంది. దీంతో దానయ్య ఎటు కదలలేకపోయాడు. ఇదే సమయం అని చెప్పి వేచి చూస్తున్నటువంటి శివ బండరాళ్లతో విచక్షణారహితంగా దానయ్యని కొట్టి చంపేశాడు. హత్య అనంతరం శారద ఏమీ ఎరగనట్లు పక్క పొలంలో ఉన్న వాళ్ళ వద్దకు వెళ్ళి భర్త కనిపించడం లేదని నాటకమాడింది. అక్కడ ప్రజలు వెతుకుతుంటే దానయ్య రక్తపు మడుగులో శవమే కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శారద ప్రవర్తనపై అనుమానంతో విచారిస్తే చేసిన తప్పుని, దారుణాన్ని ఒప్పేసుకుంది. పరారైన ప్రియుడు శివ తన సెల్ ఫోన్లు, దుస్తులను గుండ్రాంపల్లి చెరువులో పడేశాడు. పోలీసులకు దొరకకూడదని పారిపోతుండగా పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి వివరించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో భార్య శారదతో పాటు రాపోలు శివను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని రిమాండ్కు తరలించారు. కేసు వివరాలని డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఎట్లా ప్లాన్ చేశారు, ఎట్లా చంపారు అన్నీ కూడా మీడియాకి వివరించారు.